రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో 7,000 జమ చేశామన్నారు. రైతుల్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తామన్నారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేసాం. రెండు కలిపి ఈ రోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తానే అందులో పురుగు మందు కానీ ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపు ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీళ్ళంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మొదలుకొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను. మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. ఆ పార్టీకి ఏమీ పని లేదు, విషాన్ని చిమ్మడం తప్ప, అభివృద్ధిని ఆపేయడం తప్ప, ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేయడం తప్ప ఇంకోటి తెలియని పార్టీ.